మరి అటు ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ అయితే అయిపోయింది. ఆర్ఆర్ వాళ్ళు కొంచెం ఫీల్డింగ్ బాగా చేసుంటే మ్యాచ్ గెలిచేవాళ్ళం అనుకుంటారు. కానీ అద్భుతమైన బ్యాటింగ్ చూసినాం అటు సూర్యవంశి నుంచి. ఇటు ఎస్ఆర్‌హెచ్ దగ్గర నుంచి కూడా మీకు అద్భుతమైన బ్యాటింగ్ ఇన్నింగ్స్ చూసినాం. ఆళ్ళతో కొన్ని క్యాచ్‌లు డ్రాప్ అయినా మీకు అక్కడ కొన్ని షాట్స్ బాగా ఆడిర్రు వాళ్ళు. అవుట్‌ఫీల్డ్ అయితే చాలా ఫాస్ట్ ఉన్నాయి ఈరోజు. మరి అటు బౌలింగ్ పర్ఫార్మెన్స్‌లో కూడా 2 టీంల దగ్గర నుంచి కొన్ని ఓవర్‌లో అయితే మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసినాం. సో మరి ఏం జరిగిందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో, ఈ మ్యాచ్‌లో. సో ఇక మరి అటు టాస్ అయితే ప్యాట్ కమిన్స్ గెలిచిండు. రాక రాక వచ్చిండు అటు మీకు ఈ సీజన్‌లో అటు ఇంతవరకు టాస్ గెలవని సీజన్ ఎస్ఆర్‌హెచ్‌లో ఈసారి టాస్ గెలిచిండు ప్యాట్ కమిన్స్. నేనైతే సర్ప్రైజ్ అయినా డిసిషన్ తీసుకొని. అటు బాల్ ఫస్ట్ అన్నాడు. ఇదేంది బ్యాట్ ఫస్ట్ చేస్తే మీకు మంచిగా కలిసొత్తంగా ఎస్ఆర్‌హెచ్ అనుకుంటే మీకు బాల్ ఫస్ట్ అన్నాడు. మరి ఫ్రెష్ వికెట్ కాబట్టి మీకు పవర్ ప్లేలో కొన్ని వికెట్స్ తీస్తే ప్రేయర్ ఉండొచ్చని నేను అదే డిసిషన్ అనుకున్నా. కానీ అటు మళ్ళా అసలే చేజ్ కూడా చేయలే మరి. దాని చేజ్ చేస్తే ఎట్లుంటదని దాని ఉద్దేశంలో తీసుకోవచ్చు. అటు ఇక మరి రియాన్ పరాగ్ అయితే కొంచెం డ్యూ ఉండే అవకాశం ఉందన్నారు సెకండ్ ఇన్నింగ్స్‌లో మీకు. మీకు అవుట్‌ఫీల్డ్ అయితే చాలా ఫాస్ట్ ఉన్నది. టీమ్ చేంజెస్ చూసుకుంటే అయితే రియాన్ అటు ఆర్ఆర్ నుంచి మీకు తుషార్ దేశ్పాండే వచ్చిండు. ఇక మీకు సన్‌రైజర్స్ నుంచి అయితే మరి అది దిల్‌షన్ మల్లింగ ప్లేస్‌లో ప్యాట్ కమిన్స్ వచ్చిండు. నేనైతే ట్రావిస్ హెడ్‌ని ప్లేయింగ్ ఎలెవన్‌లో పెట్టుకొని మీకు ప్రఫుల్, హర్ష్ దూబేని ఇద్దరిని అటు ఇంపాక్ట్ ప్లేయర్‌లో పెట్టుకోవాలనుకున్నా. హర్ష్ దూబేను, సలీల్ అరోరాని. కానీ వాళ్ళు ట్రావిస్ హెడ్‌నే ఇంపాక్ట్‌లో పెట్టుకున్నారు. సలీల్ అరోరాని ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంచుకున్నారు. ప్రఫుల్ వచ్చిండు. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్నాడు. సో ఇక మరి మీకు ఫస్ట్ ఓవరే మీకు అబ్బా! వైభవ్ సూర్యవంశి పగబట్టినట్టు వచ్చి కొట్టిండు అక్కడ. మీకు 4 సిక్స్‌లు. ఫస్ట్ బాల్ మిస్ అయింది ప్రఫుల్ ఇది. తర్వాత మీకు బౌన్సర్లు వేసే ప్రయత్నం చేసి కానీ భలే ఆడిండని చెప్పాలి. అటు వైభవ్ సూర్యవంశి. అటు ప్యాట్ కమిన్స్ వచ్చి మీకు కంటిన్యూ చేసే ప్రయత్నం చేసిన ప్యాట్ కమిన్స్ ఫస్ట్ బాల్ 6. అక్కడ మీకు వికెట్ తీయడానికి వెళ్ళిళ్ళు. అక్కడ మీకు ప్రఫుల్, ప్యాట్ కమిన్స్ వీళ్ళిద్దరు వికెట్ తీయడానికి వెళ్ళిళ్ళు. కానీ వైభవ్ సూర్యవంశి వేరే ఆడిండని చెప్పాలి. 5 బాల్లలో 30, 24, 6 బాల్లలో 30 ఇట్లా ఆడిండు. కానీ అక్కడ మీకు థర్డ్ ఓవర్ ఇషా మలింగ తీసుకురావాల్సి వచ్చింది మీకు. మరి వాళ్ళు అట్లా కొడతాంటే అక్కడ వైభవ్ సూర్యవంశి. ఇషా మలింగ వచ్చి మీకు బాగా వేసిండని చెప్పాలి. ఓవర్ కంటైనింగ్ కూడా చేసిండు మంచిగా. కానీ అక్కడ కొన్ని రన్స్‌కి వెళ్ళిండు అనిపించి కానీ అక్కడ మీకు ఆడ ఒక క్యాచ్ డ్రాప్ అవుట్ అవుతుంది అనికేత్ వర్మ. అది పట్టుంటే బాగుండే అనిపించింది కానీ ఇక చాలా క్యాచ్లు డ్రాప్ అయినాయి. అబ్బో! సో ఈరోజు క్యాచింగ్‌లో ఎవరంతా పర్ఫెక్టే లేదు. సో అది వదిలేయాలి. అనికేత్ వర్మ ఇక మీకు జైస్వాల్ అవుట్ అయ్యిండు. జైస్వాల్ అవుట్ అయిన తర్వాత మీకు జూరేల్ వచ్చిండు. జూరేల్ కూడా మీకు మంచి పార్ట్నర్‌షిప్ చేసిండని చెప్పాలి. వాళ్ళిద్దరి పార్ట్నర్‌షిప్ అయితే వేరే అండి. అటు సూర్యవంశి అయితే ఎవరినైతే వాళ్ళని కొట్టిండు. షకీబ్ హుసేన్ కూడా మీకు అసలు ఇంతవరకు 6 వేయాలనుకుంటే ఈ సీజన్‌లో మీకు 6లు కొట్టినట్టు షకీబ్ హుసేన్ అయితే చాలా ఎక్స్‌పెన్సివ్ అనిపించింది ఈ మ్యాచ్‌లో. కానీ బాగా వేసిండు షకీబ్ హుసేన్. వికెట్లు తీసిండు. మెయిన్ వికెట్ తీసిండు. అటు నితీష్ కుమార్ రెడ్డిని పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తారనుకుంటే నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ చేయలే. నేను కొంచెం సర్ప్రైజ్ అయినా. సెకండ్ ఓవర్, ఫోర్త్ ఓవర్ ప్యాట్ కమిన్స్ బాగా వేసినా. నేను సెకండ్ న్యూ బాల్‌తో నితీష్ కుమార్ రెడ్డిని ట్రై చేయబుద్ధి అయింది నాకు. ట్రై అయితే బాగుండు అనిపించింది. కానీ అది ప్యాట్ కమిన్స్ అయితే బాగా వేసిండు. ప్యాట్ కమిన్స్ మరి ఇంజరీ తర్వాత రిటైర్ అనుకుంటే ప్యాట్ కమిన్స్ బాగా వేసిండు అక్కడ. కానీ అటు సూర్యవంశి ఎవరిని వస్తే వాళ్ళని కొట్టిండు. శివం కుమార్ వస్తే శివం కుమార్ని కొట్టిండు. అక్కడ మీకు ఇక ఎవరికి కూడా అర్థం కాలే అక్కడ. అటు మీకు షకీబ్ హుసేన్ని ముందే తీసుకురావాల్సి వచ్చింది. మీకు ఫిఫ్త్ ఓవర్ తర్వాత మీరు సెకండ్ ఓవర్‌కి ఇషా మలింగ కూడా మీకు టక్కునే ఓవర్లు వేసిండు. కానీ అక్కడ కంటైన్ చేయలేకపోయిండు. వైభవ్ సూర్యవంశి తన బ్యాట్ స్పీడు అబ్బో! తన బ్యాట్ స్పీడ్‌కే వెళ్ళినాయి బౌండరీనే. బాగా ఆడిండని చెప్పాలి. డ్యూరెల్ కూడా బాగా ఆడిండు. కానీ 12థ్ ఓవర్‌లో వస్తాడు నితీష్ కుమార్ రెడ్డి. తను ఓవర్‌లో రన్స్‌కి వెళ్ళింది అనిపించినా మీకు అక్కడ డ్యూరెల్ వికెట్ ఇస్తాడు. ఆ బ్రేక్ త్రూ చాలా ఇంపార్టెంట్ అక్కడ ఎస్ఆర్‌హెచ్‌కి. అక్కడ డ్యూరెల్ అవుట్ అయిన తర్వాత మీకు ఇంకా వైభవ్ ఉంటాడు. వైభవ్ వికెట్ కోసం చూస్తారు ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు. కానీ అక్కడ మీకు ఒక్కసారిగా వైభవ్ అవుట్ అవుతాడు. సెంచరీ చేసుకుంటారు. అబ్బో! సెంచరీ చేసుకున్న 36 బాల్లలో సెంచరీ. 12 సిక్స్‌లు, 5 ఫోర్‌లట. అబ్బో! సో 72 ఈ 5 ఫోర్ 92 రన్స్ వాటితోనే వచ్చినాయి. ఇక లాస్ట్‌కి మీకు అక్కడ షకీబ్ హుసేన్ ఓవర్‌లో అక్కడ మీకు అన్ని రన్‌లు చేసిన తర్వాత మీకు కొంచెం ఎక్స్ట్రా ట్రై అయిపోతాడు. మీకు అక్కడ యార్కర్ మంచి బాల్. ఇంపాక్ట్ కొంచెం అవుట్ సైడ్ లెగ్ అనిపించింది కానీ ఇన్‌లైన్ అది. స్లైట్లీ ఇన్‌లైన్. సో మీకు మధ్యలో శివం కుమార్ రివర్స్ స్కూప్ ఆడే ప్రయత్నం చేస్తాడు. సో బాగా ట్రై చేస్తాడు వైభవ్ సూర్యవంశి ఈ మ్యాచ్‌లో. సో బాగా ఆడిండని చెప్పాలి వైభవ్ సూర్యవంశి.
ఇక ఆ తర్వాత ఇక మీకు రన్స్ రావని చెప్పాలి. అటు ప్యాట్ కమిన్స్ వచ్చి మీకు డెత్‌లో లాస్ట్ ఓవర్ ఏసేటప్పుడు యార్కర్ అయితే వేరే యార్కర్ అది. రియాన్ పరాగ్‌కి యార్కర్ వేరే ఏసిండు. ఆ తర్వాత మీకు షకీబ్ హుసేన్ మీకు లాస్ట్‌లో కొంచెం రన్స్‌కెళ్ళిండు అనిపించిన 19th ఓవర్ అక్కడ ఇషాన్ మలింగ అయితే వేరే ఎత్తడు. మీకు లాస్ట్‌లో ఒక 4 వత్తే గాని అబ్బా! భలే ఎత్తాడని చెప్పింది. భలే ఎత్తాడని చెప్పాలి అక్కడ ఇషాన్ మలింగ. ఆ ఓవర్‌లో మీకు అంతకుముందు ఓవర్‌లో రన్స్ వచ్చి ఆర్ఆర్‌కి మూమెంటే ఉన్నది. కానీ ఆ ఓవర్ బాగా కంటిన్యూ చేస్తారు. లాస్ట్‌లో ప్రఫులింగే కూడా మీకు డీసెంట్‌లీ వెల్ అనిపించింది లాస్ట్ ఓవర్. 10, 11 రన్స్‌కే వెళ్తాడు. 10 రన్స్‌కి వెళ్తాడు. లాస్ట్‌లో జడేజా అవుట్ అవుతాడు. కానీ మరి ప్రఫులింగే ఫస్ట్ ఓవర్ తీసేస్తే బాగా వేసిండు అనిపించింది కానీ తనకు పిచ్‌లో ఎక్స్ట్రా బౌన్స్ ఉండాలి. పిచ్‌లో ఎక్స్ట్రా బౌన్స్ ఉంటే మీకు హార్లిన్ హిట్ చేస్తే ఎక్స్ట్రా బౌన్స్ ఉంటే అక్కడ కొంచెం న్యూ బాల్‌తోని కొంచెం ఎఫెక్టివ్ ఉన్నాయి కానీ న్యూ బాల్‌తోని మీకు నితీష్ కుమార్ రెడ్డిని ట్రై చేయాలి. నితీష్ కుమార్ రెడ్డి అక్కడ ప్యాట్ కమిన్స్‌తోని ట్రై చేయాలి. సో చూడాలి ప్రఫులింగే తర్వాత సంగతి ఏందని తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కానీ వాళ్ళ టోటల్ అయితే 228 పెద్ద టార్గెటే. మీకు లాస్ట్ 4 ఓవర్స్ మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. 10 లాస్ట్‌లో మీకు 9 రన్స్ ఏమో వస్తాయి. అంతకుముందు ఓవర్ కూడా కొంచెం ఎక్స్‌పెన్సివ్ వచ్చినా అటు ప్యాట్ కమిన్స్ ఓవర్ అక్కడ రియాన్ పరాగ్ వికెట్ తీసిండు. సో ఇవన్నీ బాగా కలిసి వచ్చినాయి. డెత్ వాళ్ళు యాక్సిలరేషన్ చేయలేకపోయారు. అనుకున్నంత ఫినిష్ రాలేకపోయింది అక్కడ ఆర్ఆర్‌కి. కానీ ఇక మరి ఎస్ఆర్‌హెచ్ అటు ఆర్చర్ అయితే మళ్ళీ ఫస్ట్ బాల్ వికెట్ తీసేంత ప్రయత్నం చేస్తాడు. హెడ్ మరి ఈ సీజన్‌లో అయితే ఇంతవరకు అయితే నేనైతే నాకైతే నచ్చలే ఇంతవరకు ఒక హెడ్ నాకు కూడా నచ్చలే. మీకు కొన్ని సాలిడ్ ఇన్నింగ్స్ ఆడినా అవి కూడా అంత యాక్సిలరేషన్ రాలే. సో మరి హెడ్ మరి తర్వాత మాట్లాడుకుందాం హెడ్ గురించి. కానీ అక్కడ మీకు ఫస్ట్ బాల్ క్యాచ్ మిస్ అయితే దాన్ని క్యాపిటలైజ్ చేసుకుంటాం అనుకుంటే అక్కడ మీకు ఫస్ట్ ఓవర్‌లో మా ఎస్ఆర్‌హెచ్ బౌలర్స్‌కి అక్కడ మీకు స్వింగ్ అయితే లభియరు. వీళ్ళకేమో గంతగానం స్వింగ్ వత్తది. అక్కడ మీకు స్వింగ్‌ని యూజ్ చేసుకోవాలనిపించింది కండిషన్స్‌ని. ప్యాట్ కమిన్స్ బాగా వేసినా అక్కడ మీకు ఫస్ట్ ఓవర్‌లో ప్రఫులింగే స్వింగ్ కోసం వెళ్తే బాగుండు అనిపించింది కానీ సో అంత అయిపోయింది. సో మీకు ఆ తర్వాత మీకు ఒక 6 ఇత్తరు గానీ ఆ తర్వాత మీకు మంచి లైన్ అండ్ లెంత్ చేంజ్ చేస్తాడు. ఒక క్యాచ్ డ్యూరెల్ మంచి క్యాచ్ పట్టుకుంటాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ వస్తారు. ఇషాన్ కిషన్ ఫస్ట్ బాల్‌కే బౌన్సరు. అది ఇషాన్ కిషన్ విడిచిపెట్టి చేయరు. మళ్ళీ పేస్ వస్తే పేస్‌కే 6 వెళ్తది. ఫస్ట్ ఓవర్‌లో 13 రన్స్ వస్తాయి. నెక్స్ట్ బర్గర్ కూడా మీకు బాగా ఎత్తాడని చెప్పాలి. అభిషేక్ శర్మ కొంచెం ఇబ్బంది పడతారు. వాళ్ళతో రన్స్ వచ్చిన ఒకటి కీపర్ పై నుంచి వైడ్ ఎక్స్ట్రా అట్లా పోతాయి. సో అక్కడ మీకు ఆ తర్వాత మీకు ఒక అభిషేక్ శర్మ మంచి క్యాచ్ వస్తాడని చెప్పాలి. మంచి క్యాచ్ వస్తాయి. అక్కడ హెట్ మేరు మళ్ళీ లైట్స్ వల్ల చూడలేకపోతాడు. అదొక ఛాయిస్ వస్తారు అభిషేక్ శర్మకి. మళ్ళీ జడేజా ఒక క్యాచు మరి పాయింట్లో డ్రాప్ చేస్తాడు. సో అక్కడ జడేజా కూడా డ్రాప్ చేస్తారని నేనైతే అసలు అనుకోలేదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు జడేజా డ్రాప్ చేస్తారని. సో ఆ తర్వాత కూడా అభిషేక్ శర్మ వేరే ఆడతారు. మీకు 6లు తక్కువ ఉంటాయి. కానీ వీళ్ళు బౌండరీలు అయితే బాగా వేసిర్రు. అవుట్ ఫీల్డ్ ఫాస్ట్ ఉన్నాయి. బౌండరీలు అయితే వేరే కొట్టిల్లని చెప్పాలి. అటు 11 ఫోర్స్ అటు అభిషేక్ శర్మ నుంచి ఇటు 11 ఫోర్స్ అటు ఇషాన్ కిషన్ నుంచి. సో బౌండరీలు బాగా వచ్చినాయని చెప్పాలి. అటు ఇషాన్ కిషన్ బాగా ఆడతాడు అబ్బా. ఇషాన్ కిషన్ నాకు కూడా మర్చిపోవద్దు. ఇషాన్ కిషన్ వేరే ఆడతాడని చెప్పాలి. లాస్ట్ టైం పై బాగా ఆడుతాడు. సో లాస్ట్ 3 ఇన్నింగ్స్ నుంచి. సో మంచి నాకని చెప్పాలి ఇషాన్ కిషన్ నుంచి. అటు మనకు డెవాన్ ఫెర్రిరాన్ 4 ఓవర్లు స్పిన్ వేస్తారు. 4 డిఫరెంట్ బౌలర్స్ వేస్తారు. పరాగ్ ఒక ఓవర్ వేస్తారు. 7th ఓవర్. తర్వాత మీకు డెవాన్ ఫెర్రిరా పట్టుకొస్తారు. ఫెర్రిరా ఓవర్లో రన్స్కి వెళ్ళినా అక్కడ బిగ్ వికెట్ తీసిండు అనిపించింది. అభిషేక్ శర్మ మంచి ముందుకు వచ్చి ఆడే ప్రయత్నం చేస్తారు. అక్కడ క్యాచ్ అవుట్. అక్కడ మరి అభిషేక్ శర్మ అయితే మంచిగా ఆడిండు ఉన్నంతసేపు. ఆ తర్వాత మీకు ఇంకో ఓవర్ బిష్నోయ్ ఎత్తారు. బిష్నోయ్ మీకు క్లాస్ అండ్ ఫస్ట్ బాల్ బౌండరీ కొడతా కానీ ఓవర్లో ఎక్కువ రన్స్ రావు. ఆ తర్వాత జడేజా ఎత్తారు. జడేజా కూడా మంచి కంటిన్యూ చేసిండు అనిపించింది. కానీ ఒక 2, 3 బౌండరీలు వెళ్తాయి అక్కడ మీకు. ఒకటో బౌండరీ వెళ్తాయి అనుకుంటా అంత గుర్తులేదు. సో జడేజా మీకు ఈ 4 స్పిన్నర్స్ ఒక్కొక్క ఓవర్ వేసిళ్ళు. కానీ అటు ఆర్చర్ ఉన్నంతసేపు ఆర్చర్ ఇంకా నెక్స్ట్ 2 ఓవర్లు వస్తారు. ఇషాన్ కిషన్ అవుట్ అవుతాడు. ఆర్చర్ స్పెల్ ఉన్నంతసేపు ఎస్ఆర్హెచ్కి అయితే నాకు టెన్షన్ ఉండే ఎస్ఆర్హెచ్కు. మరి అటు ఆర్ఆర్ అయితే ఆర్చర్ స్పెల్లో మీకు ఛాన్స్లు వస్తాయి. అక్కడ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత మనకు లాస్ట్ ఓవర్లో మీకు బిజ్రేష్ శర్మకి క్యాచ్ డ్రాప్. సో కానీ ఆ తర్వాత మీకు బిజ్రేష్ శర్మ బాగా ఎత్తాడు. బర్గర్ ఓవర్లో మీకు రన్స్ వస్తాయని చెప్పాలి. రిక్వైర్ హండ్రెడ్ అయితే ఒక్క ఆర్చర్ తన థర్డ్ ఓవర్లో తప్ప మీకు ప్రతి ఓవరు మీకు ఆల్మోస్ట్ రిక్వైర్ 100 రన్స్ వచ్చినాయి. రిక్వైర్ 100 ఎప్పుడు 10 దాటలేదు. అదొక అడ్వాంటేజ్ అయింది ఎస్ఆర్హెచ్కి. మీకు లాస్ట్లో కూడా కొంచెం బాగా పుల్ బ్యాక్ చేసే అవకాశం ఉందన్న అక్కడ రిక్వైర్ 100 కొంచెం అదుపులో ఉంది ఎస్ఆర్హెచ్కు. అదుపులో ఉన్నసరికి కొంచెం అడ్వాంటేజ్ అయింది ఎస్ఆర్హెచ్కు. అక్కడ క్లాస్ అని కూడా ఆడే ప్రయత్నం చేస్తారు.
కానీ అక్కడ తుషార్ దేశ్పాండే బౌలింగ్‌లో రన్స్ వస్తాయి. అక్కడ రన్స్ వచ్చిన తర్వాత అడ్వాంటేజ్ అయింది ఎస్ఆర్‌హెచ్‌కి ఆ ఓవర్‌లో మీకు. ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్ స్పెల్ అయిపోయిన తర్వాత మీకు బిజ్రేష్ శర్మ అయితే ఆ ఓవర్‌లో మీకు వికెట్లు ఇస్తారబ్బా! వికెట్లు ఇస్తారు అటు. ఎన్‌కేఆర్ ఆల్‌రౌట్ అవుతాడు. ఎన్‌కేఆర్ అవుట్ అవుతాడు. ఎన్‌కేఆర్ అవుట్ అయిన తర్వాత కూడా మీకు అటు క్లాసెన్ క్లాసెన్ కూడా అవుట్ అవుతాడు ఫుల్ టాస్ బాల్‌కి. కానీ నితీష్ కుమార్ రెడ్డి నాకు మర్చిపోతున్నాం. నితీష్ కుమార్ రెడ్డి నాకు కూడా మర్చిపోవద్దు. తను అటు క్లాసెన్‌పై ఎక్కువ రిక్వైర్ రన్ రేట్ పెరుగుతుంటే మరి ఏంది అనుకుంటా అంటే క్లాసెన్‌పై ప్రేయర్ పెరుగుతుంది అనుకుంటే క్లాసెన్‌పై ప్రేయర్ తీసేస్తారు. రిక్వైర్ రన్ రేట్ కూడా అరుపులో స్టార్ట్ చేస్తారు. ఆ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ కూడా బాగుంటాయి అప్పుడు ఆ సిచ్యుయేషన్‌లో. కానీ 200+ స్ట్రైక్ రేటు. సో నితీష్ కుమార్ రెడ్డి నాకైతే వేరే లెవెల్. సో మంచి ఆల్రౌండర్ ఇట్లా పర్ఫార్మెన్స్ ఎస్ఆర్‌హెచ్‌కి బాగుంటాయి. సో నితీష్ కుమార్ రెడ్డి నాకు కూడా బాగున్నాయి. కానీ ఇక మీకు లాస్ట్ 2 ఓవర్స్ 9 రన్స్. నందే బర్గర్ ఓవర్లో మీకు కొత్త న్యూ బ్యాటర్స్ ఉన్నారు. న్యూ బ్యాటర్స్ ఉన్నారు అనుకుంటే వాళ్ళు సైలుల అక్కడ మంచి ఫినిష్ చేస్తారు 6 కొట్టి. సో అది కూడా తనకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. అటు మరి ఇక మ్యాచ్ అయితే ఎస్ఆర్‌హెచ్ గెలుస్తుంది. కానీ అటు మరి ఆర్ఆర్ అయితే వాళ్ళు క్యాచ్లు పట్టుంటే బాగా గెలిచేదా అనిపించింది. కానీ ఎస్ఆర్‌హెచ్ అయితే మంచి విన్ అని చెప్పాలి ఎస్ఆర్‌హెచ్‌కి. ఈ విన్‌తోనే ఒక అవే గేమ్ విన్ రావడం మరి ఒక అడ్వాంటేజ్. మరి ఇక ఆర్ఆర్ అయితే మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళు చూసుకోవాలి ఎట్లా ఆడతారని. కానీ ఎస్ఆర్‌హెచ్ ప్యాట్ కమిన్స్ అయితే వేరే లెవెల్ పర్ఫార్మ్ చేసిండు. బాల్‌తోని అట్లా ఎఫెక్టివ్ ఉంటే వేరే లెవెల్ అనిపిస్తుంది. మరి అటు ఎస్ఆర్‌హెచ్‌కి ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయా అంటే లేదు. అక్కడ ఇంకా న్యూ బాల్ ఎస్ఆర్‌హెచ్ ఒక ప్రాపర్ న్యూ బాల్‌ని చూసుకోవాలి. హెడ్ ఫామ్ అయితే ఇంకా ఖరాబ్ పెడుతుంది. మరి హెడ్‌ని డ్రాప్ చేయాలన్న క్వశ్చన్ కూడా వస్తాయి నాకైతే. సో ఇంకా మరి చూసుకోవాలి ఎస్ఆర్‌హెచ్. మరి అటు ఇంకా మరి అటు అట్లా క్యాచ్లు డ్రాప్ అయితే ఒకవేళ పట్టుంటే మరి ఏంది పరిస్థితి ఆలోచించుకోవాలి. అటు ఇషాన్ మలింగ, షకీబ్ హుసేన్ బాగానే ఎత్తాలి బౌలింగ్. ట్రఫ్లింగ్ ఎట్లో బాగా అనిపించినా మీకు ఇషాన్ మలింగ, షకీబ్ హుసేన్ బాగా బౌలింగ్ చేసిరని చెప్పాలి. శివం కుమార్ రన్స్కి వెళ్తే మీకు మరి ఇంకో స్పిన్నర్ లేడు. అది చూసుకోవాలి మరి. అటు ఫీల్డింగ్లో క్యాచ్లు డ్రాప్ కాకుండా ఉంటే అయిపో. కానీ ఇక ఎస్ఆర్‌హెచ్ కూడా మరి క్యాచ్లు డ్రాప్ చేసిన ఆర్ఆర్ కూడా క్యాచ్లు డ్రాప్ చేసింది. సో ఇక మరి అటు ఇంకా శివం కుమార్ రాక ఇంకా ఒక స్పిన్నర్ని ఎన్నుకోవడం మరి అభిషేక్ శర్మతో ఒక ఓవర్ వేపిస్తారా అనిపించింది. కానీ నాకు ట్రై అయితే బాగుంది అనిపించింది కానీ ఇక జరగలే. మరి వర్కౌట్ కాకపోయినా కానీ జరగలే. మీకు 15 రన్స్‌కి వెళ్ళినా ఏం కాదు. ఒక ఇన్నింగ్స్ ఓవర్‌కి అంతకన్నా ఎక్కువైతే ప్రాబ్లం కానీ మీకు ఏపీయాలనిపిస్తుంది. కానీ చూడాలి మరి నెక్స్ట్ నుంచి ఎట్లా ఆడతారని. కానీ ఆర్ఆర్ అయితే మీకు అంతమంది ఆల్రౌండర్స్ ఉన్నారు అనిపించింది. 8 మంది బౌలర్స్ని చేసిళ్ళు. సో ఇక్కడ నుంచి వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ మంచి కంబ్యాక్ చేయాలనుకుంటారు. ఫీల్డింగ్లో కూడా రెండు టీంల దగ్గర నుంచి క్యాచింగ్ మరి అట్లా జరగకూడదు అనుకుంటారు. మరి ఇక మంచి విన్ అని చెప్పాలి ఎస్ఆర్‌హెచ్‌కి. చూద్దాం మరి ఏమవుతుందో. ఇక అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.